రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఏం చెప్పాడు జగనన్న గారు? జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1 కు వేస్తామన్నారు కదా. మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా? కుంభకర్ణులా మీరు? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా? మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఏం చెప్పాడు జగనన్న గారు? మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుందమ్మా? గుర్తుందా? నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడే. మరి ఏమైంది? మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు. మరి మీరు మాట ఎందుకు తప్పారు? ఎక్కడుంది మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి. వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి. వాళ్ళు మెగా డిఎస్సి కూడా మెగా డిఎస్సి అమ్మితే మెగా డిఎస్సి కొనాలి. ఎక్కడయా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? అది కూడా మన రాష్ట్రంలో, ఇది కూడా వినండి, ఇది కూడా ఒక సత్యమే. మన రాష్ట్రంలో 25% మందికి లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్లు చెడిపోయి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అయినా పర్వాలేదా? అయినా అటువంటి మద్యమే అమ్ముతారా? ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి. వాళ్ళు అమ్మిందే కొనాలి, అదే తాగాలి, అదే సావాలి. ఇదే బ్రతుకైపోయింది కదా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట. ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు. అంతా లిక్కర్ మాఫియా. ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబుల్లోకే పోతాయి. వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, దేనికి లెక్కలు